నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి. పోతిన వెంకట మహేష్ కు జనసేన నుండి పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలని కోరిన నగరాల సామాజిక వర్గ నాయకులు, పోతిన మహేష్ కు సీటు కేటాయిస్తే అన్ని వర్గాలను కలుపుకొని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్న వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్, ముస్లింల అభ్యున్నతి కోసం సీఎం జగన్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని వెల్లడి. ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు, కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కు తెలియజేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్ సమక్షంలో ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి వైసీపీలో చేరారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జిగా మద్దిరెడ్డి పనిచేశారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో లక్ష్మీనారాయణ శాస్త్రి పనిచేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్, ఆయన కుమార్తె, వైసీపీ గుంటూరు ఈస్ట్ కోఆర్డినేటర్ షేక్ నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. పోతిన మహేష్ కు పశ్చిమ నియోజకవర్గ సీటును కేటాయించాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను నగరాల సామాజిక వర్గ నాయకులు కోరారు. చిట్టినగర్ నగరాల కళ్యాణ మండపం నందు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నగరాల సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కు ఎమ్మెల్యే సీటు కేటాయించాలంటూ మద్దతు పలికారు. ఈ సందర్భంగా నగరాల సామాజిక వర్గ నేతలు మాట్లాడుతూ పోతిన మహేష్ కు జనసేన నుంచి పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలన్నారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేన నాయకులు పోతిన మహేష్ కు కేటాయించాలంటూ చిట్టినగర్ నగరాల కళ్యాణ మండపంలో నగరాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మరి అన్ని కులాలు, నగరాలు, కాపులు, తెలగ, బలిజ, కురుములు, గవర్లు, యాదవులు 16 కులాలతో ఈరోజు మరి పోతిన మహేష్ గారికి మద్దతుగా ఈరోజు ఎంతో సామరస్యంగా జరుగుతుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, పురంధరేశ్వరి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా ఇండియాలో కల్లా ఎన్నో కులాలకు మీరు ఇచ్చారు, మాకు చాలా సంతోషం. ఒక కులం అనేది నగరాల కులస్తులకి మట్టుకి ఎక్కడా సీట్ లేదు మాకు. మరి ఆ రోజు మరి పార్టీలు పుట్టకముందే మరి మరిపుల చిట్టి గారు కానీ, తమ్మిన పోతరాజు గారు కానీ, పోతు చిన్నా గారు కానీ, అలాగే సన్యాసి బాబు గారు కానీ, అలాగే ఎంతోమందికి ఆ రోజు ఈ కులానికి ఇస్తే ఈ కులాల వల్ల ఒక 100 కులాలు వస్తాయని చెప్పి కూడా ఆ రోజు మరి పెద్దలు మరి టికెట్లు ఇచ్చారు. మరి గెలిపి ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్ళాం. మరి ఈరోజు మరి ఇండియాలో ఎక్కడ చూసినా సరే మరి కన్షీరామ్ గారు కానీ, ములాసింగ్ యాదవ్ కానీ అన్ని కులాలతో, మరి బీసీ కులాలతో, అన్ని కులాలతో కూడా మేము మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు మహేష్ గారి ఉన్న ఉన్నత విద్యావంతుడు, పేదలపాటి పెన్నిధి. మరి నేను శ్రీ నగరాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నాను. మరి గత 10 సంవత్సరాల నుంచి పోతిన వెంకట మహేష్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మరి అంతకుముందు ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి కార్యదర్శిగా ఎన్నో పోరాటాలు చేశాడు. అటువంటి పోరాటాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి, ఆయన ఆదర్శాలకి, ఆయన ప్రశ్నించే తత్వానికి ఆకర్షితుడై జనసేన రాష్ట్ర కార్యకర్త అని ఒక నినాదంతో తాను జనసేన కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనేక సమస్యల మీద మరి మీ ఛానల్స్ ద్వారా, మీ మీడియా ద్వారా మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అతని పోరాటం గురించి, అతను ఎవరైతే సమస్యల మీద ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, దేవస్థానాల్లో జరిగిన అవకతవకల గురించి అనేక విషయాల మీద ఆయన పోరాటం చేశాడు. మరి పోతిన మహేష్ అంటేనే పోరాట యోధుడు. ఎందుకంటే జనరల్గా పోరాటాలు గతంలో కమ్యూనిస్టు పార్టీల నుంచి కమ్యూనిస్టు నాయకులు పోరాటం చేస్తుంటే చూసాం. మరి ఇతర రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా పోరాటాలు చూడలేదు. అటువంటి పోరాట నాయకుడిని మరి తను ఎంతో కష్టపడి తన
వైసీపీ ప్రభుత్వం ముస్లిం పక్షపాత ప్రభుత్వమని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. భవానీపురం హజరత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ దర్గాలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు గావించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ గత 8 రోజులుగా ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలు చేస్తున్నారని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నామన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో కఠిన దీక్షలు చేస్తారన్నారు. మరి పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఈ ఉపవాస దీక్షలు ప్రారంభించి మళ్ళీ సాయంత్రం 6:30కి ఈ యొక్క ఉపవాస దీక్షను విరమించుకోవడం జరుగుతుంది. ఇది కఠోరమైన ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులు చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఒక ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఈ 30 రోజులు చేసే కఠోరమైన ఉపవాస దీక్షల్లో అల్లా ఆశీస్సులు ఉంటాయని, ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లా ఆ యొక్క కుటుంబాలకి మంచి చేసే విధంగా నమాజులు చదివి అలాగే ఉపవాస దీక్షలు చేసి ఎంతో దువాలు చేసుకుంటూ ఉంటారు. మరి ఈ యొక్క రంజాన్ పవిత్ర మాసంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఉపవాసాలు ఉండడం జరుగుతుంది. మరి అందరూ ఈ యొక్క రాష్ట్ర ప్రజలు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క రంజాన్ నెలని చాలా పవిత్రంగా జరుపుకోవడం జరుగుతుంటుంది ఈ ఉపవాస దీక్షల్ని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రంజాన్కి మంచి ముస్లింలకి మంచి చేసే విధంగా, ఏదో ఒక సదుపాయాలు చేసే విధంగా ఆయన పోయినసారి కూడా ఇక్కడ ఇఫ్తారీ విందు పెట్టడం జరిగింది. ప్రతి ముస్లిం సోదరులకి నేను అండగా ఉంటానని చెప్పేసి ఎన్నో రాయితీలు, ఎన్నో సంక్షేమ పథకాలు, అలాగే హజ్ యాత్రికులకి. ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కు పోలీసులు తెలియచేయగా తనిఖీలకు సహకరించారు. కాన్వాయ్లో ఉన్న కార్లను అన్నింటినీ కూడా తనిఖీలు చేశారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ని ఆపి తనిఖీ చేశారు. కాన్వాయ్లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదంటూ పోలీసులు నిర్ధారించడం జరిగింది. సీఎం జగన్ పాలన రాక్షస పాలనను తలపిస్తోందని జై భీమ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి అన్నారు. ఈసారి జగన్ కు ఓటు వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే అని దళితుల ఓట్లతో గెలుపొందిన జగన్ నేడు వారినే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. గతంలో కనివిని ఎరుగని రీతిలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరిగాయని, కనీస రక్షణ లేకుండా పోయిందన్నారు. పులివెందుల్లో పోటీ చేయడానికి ముఖ్య కారణం అక్కడి ప్రజలు జగన్ చేతిలో మోసపోవడమే. జగన్ పాలన ఎలా ఉందంటే రాజు పోయి రాక్షస పాలన వచ్చినట్లు ఉందన్నారు. ఈ వీడియో చూసే టీవీలో కానీ ఫోన్లలో కానీ చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను మాట్లాడే విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుందని అనుకుంటాను. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎలాగైనా సరే ఈసారి కూడా అమాయకులైన ప్రజలందరినీ కూడా మోసం చేసి చెప్పుడు మాటలు చెప్పి మళ్ళీ కూడా గద్దెనెక్కాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి నువ్వు చేసిన పరిపాలన ఏంటి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం. దళితుల్ని కొట్టడం నీ నైజమా? దళిత బిడ్డను అత్యంత దారుణంగా రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందర పడేస్తే కేసు కట్టిన పాపాన్ని ఎవరు పోలేదు. ఒక దళిత బిడ్డను సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఎమ్మెల్సీ అనంతబాబు డైరెక్ట్గా చంపి డోర్ డెలివరీ చేస్తే దాని మీద కేవలం కేసు కట్టి జైలుకు పంపారే కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడం లేదు ఈ ప్రభుత్వం. అంటే వాళ్ళు చేస్తే లాజిక్ అవుతుంది, మా అలాంటి వాళ్ళు చేస్తే లా అడ్డం వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు బాగా పాటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో
అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కంటే కొండ రైల్వే స్థలాల్లో నివాసితులకు శాశ్వత పట్టాలు ఇస్తామని రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో కాలువ, కొండ, పోరంబోకు, అటవీ, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేసి గౌరవంగా బట్టలు పెట్టి మరీ పట్టాలిస్తామంటూ యువనేత నారా లోకేష్ వెల్లడించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి అంజిరెడ్డి కాలనీలోని దళితవాడ, ముగ్గురోడ్డు, హోసన్న మందిరం ప్రాంతాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత లోకేష్ పాల్గొన్నారు. వ్యక్తిగతంగా నాది దీనికి మర్చిపోయిన విషయం. అదేవిధంగా అమ్మా డ్రైనేజ్ సమస్య ఉంది, మనకి తాగునీటి సమస్య ఉంది, మనకి కొన్ని కొండ పూర్వకులో కొన్ని ప్రాంతాల్లో మనకి రోడ్లు లేవు అమ్మా, డ్రైన్ లేవు, రోడ్ సమస్య ఉందని తల్లి చెప్పింది అన్న. అందుకే అమ్మా ముందర మనం చేయాల్సింది ఏంటంటే కొండ పూర్వకు రైల్వే రెగ్యులరైజ్ చేయాలి. అప్పుడు హక్కు మనకు వస్తుంది. డ్రైన్ కానీ నీళ్ళు కానీ రోడ్ వేసే బాధ్యత నా తల్లి నాకు వదిలేస్తాను. అమ్మ అధికారులకు వచ్చినా చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తే నా పైన ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించాను నేను వేస్తాను. ఏ గుర్తుకి మనం ఓటేయాలి, ఏ గుర్తుకి మనం ఓటేయాలి? అమ్మ మీకు 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి. 2 మీద కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి మీరు గెలిపించిన మొదటి రోజు నేను తరుపుతా వీళ్ళన్నా ఈ సమస్య పరిష్కరించారు. సో మంత్రి గారితో సంప్రదింపులు చేస్తాం కానీ ఎన్ని చేస్తాం కానీ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు బీజేపీ కూడా మన కూటమిలో చేరారు. సో వాళ్ళ అధికారులకి వాళ్ళు వచ్చేది అనివార్యం. సో తప్పనిసరిగా రైల్వే మంత్రి మనకు అనుకూలంగా ఉండే వాళ్ళు వస్తారు. యుద్ధ ప్రాతిపదికగా సమస్య పరిష్కరించే బాధ్యత. ఓకేనమ్మా, నేను వస్తా తల్లి. అందరికీ నమస్కారం. పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుండి పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో తనను ఓడించే బాధ్యతను చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి అబ్బాయి మిథున్ రెడ్డి తీసుకున్నాడంట అని వెల్లడించారు. వాళ్లు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఇతరులను రానివ్వరని, స్థానికుడు అయ్యి ఒక బీసీ యాదవ వర్గానికి చెందిన యువకుడికి అవకాశమిస్తే అతన్ని ఓడించి ఇబ్బందులు పెట్టారన్నారు. అలాంటి వారు మాత్రం ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారు అంటూ విమర్శించారు. అది అక్కడ ఉన్న కొన్ని అంతరాలు కానీ కొన్ని గొడవలు కానీ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో నేను అనుకున్న ఒక కార్యాచరణ, కులాల ఐక్యత జరగాలి, కాపులు పెద్దన పాత్ర వహించాలి. ఇలాంటివి ఒక దశాబ్దం కాలం నేను పనిచేసిన తర్వాత కేవలం నా గెలుపు కోసం నేను పిఠాపురం చూస్ చేసుకోలేదు. కులాల ఐక్యత అక్కడ ఉండాలి. అక్కడ కాపు సామాజిక వర్గం ఒక పెద్దన్న పాత్రగా ఉండాలి, అన్ని కులాలని కలుపుకెళ్ళాలి. ఇలాంటి ధోరణితో నేను ముందుకొచ్చి ఈ రోజున అది సఫలీకృతం అవుతుంది. ఈ రోజున అందుకని ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం కానీ, నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గం కానీ, ఈ 3 నాకు 3 కళ్ళు నాకు ఇవ్వను. మనం భీమవరం నుంచి కూడా పోటీ చేద్దాం అని అనుకున్న సమయంలో కూడా నేను రాష్ట్రం అంతా తిరగలను, దేశమంతా అవసరమైతే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటించే పరిస్థితులు ఉన్నాయి. నా గెలుపు కోసం నా ఆలోచించకుండా నేను రాష్ట్రం కోసం పనిచేస్తుంటే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలి, నేను ఆలోచించకూడదు అని అనుకుంటా ఉంటే అది నాకు పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నీకు పిఠాపురం నుంచి నీ గెలుపుకి నువ్వు ఆలోచించకదు, మేము చూసుకుంటాం. నేను అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది, అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది. నువ్వు మటుకు రాష్ట్రం అంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పలా, ఆ భావన నా గుండెకి తాకింది. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర షెడ్యూల్ను వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్గా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర రాష్ట్రం కింది నుంచి ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు
నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో 4 చోట్ల దీని దిక్కులు పిక్కటలేలాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది. జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్ళింది. దానికి కొనసాగింపుగా గ్రాస్ రూట్స్లో కింద ఆల్రెడీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము, వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రతినబూని వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అది ఇంకా నడుస్తుంది. దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం. ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. లక్ష్యం ఎంటైర్ రాష్ట్రమంతటా ఉన్న లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. పోతిన మహేష్ కు సీటు కేటాయించాలంటూ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్లో కామధేను అమ్మవారి దగ్గర 101 కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలియజేసిన జనసేన నేతలు. ఈ సందర్భంగా వీర మహిళలు మాట్లాడుతూ జనసేన పార్టీని పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తూ పార్టీ ఏ కార్యక్రమం ఆదేశించినా తూచా తప్పకుండా పాటిస్తున్న మహేష్ కు టికెట్ ఇవ్వాలని, గెలవని బీజేపీ నియోజకవర్గంలో మాకు వద్దని వెల్లడించారు. ఈ రోజు ముఖ్యంగా ఇక్కడికి మా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఇక్కడికి ముఖ్యంగా రావటానికి కారణం విజయవాడ వెస్ట్లో జనసేన పార్టీ తరఫున పోతిన వెంకట మహేష్ గారికి సీటు ఖచ్చితంగా ఇవ్వాలి అని అమ్మవారిని వేడుకుంటూ ఇక్కడ 108 కొబ్బరికాయలు కొట్టడానికి మేమందరం తరలి వచ్చాము. మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ తరఫున ఫస్ట్ నుంచి పునాది వేసిన దగ్గర నుంచి కూడా మహేష్ గారు జనసేన జెండాని పట్టుకుని జనసేన పార్టీ తరఫున అహర్నిశలు కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. జనసేన పార్టీ అంటే కళ్యాణ్ గారి ఫేస్ ఎలా ప్రజలకు కనెక్ట్ అయ్యిందో. నా పేరు గణశంకర్, విజయవాడ జనసేన పార్టీ నగర సహాయ కార్యదర్శి. ఈరోజు కాపాడుకో దుర్గమ్మ నీ కాపలాదారుడు పోతిన మహేష్ గారిని అని చెప్పని మేము పెద్ద ఎత్తున అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి కామాక్షమ్మ దగ్గర 108 కొబ్బరికాయలు కొట్టి మరి మా జనసేన వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ మా ఆవేదనని ఆ అమ్మవారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే సమర్థులను పక్కన పెడితే అసమర్థులు రాజ్యాలు వెళుతారని చెప్పని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు. మరి అందులో భాగంగానే మేము కూడా మా పార్టీ అధ్యక్షులకు ఒక విన్నపం తెలియజేస్తున్నాం. పోతిన మహేష్ గారు లాంటి సమర్థులను పక్కన పెట్టవద్దు, అసమర్థులకు ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అప్పచెప్పవద్దని చెప్పని మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున ఏ అమ్మవారి పాదాల దగ్గర అయితే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభించారో, ఏ అమ్మవారి పాదాల దగ్గర నుంచి పోతిన మహేష్ గారిని ఆయన నువ్వు నా అభ్యర్థిగా ఉంటావని చెప్పని ఆశీర్వదించారో, మరి అదే అమ్మవారి పాదాల సాక్షిగా మేమందరం కూడా అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అందరూ నిబంధనలు పాటించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. ఎటువంటి సభలు సమావేశాలు పెట్టాలన్నా ముందుగా అనుమతి తీసుకోవాలన్నారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రభుత్వ కార్యాలయాలపై ఎటువంటి రాజకీయ ప్రకటనలు, నాయకుల ఫోటోలు ఉండరాదన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలు పెట్టామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 1863 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, మొత్తం ఓటర్లు 16,83,000 ఉన్నారన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది వస్తే, సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో మాకు ఒక 30 మంది ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ ఆఫీసర్స్ అనేటువంటి ఉన్నారు. ప్రతి మండలానికి ఎంపీడీఓ, ఈఓ పేరెంట్ అది కానీ
పెద్ద కార్పొరేషన్స్ అయితే జెడ్సీస్, చిన్న కార్పొరేషన్స్ అయితే చిన్న మున్సిపాలిటీస్ అయితే కమిషనర్స్. ఈ విధంగా ఈ 30 మోడల్ కోడ్ ఆఫీసర్స్ అండ్ కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్స్ అందరితో చాలా ఎఫెక్టివ్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆల్ మా ఆఫీసెస్లో ఫస్ట్ మా ఆఫీసులో ఉండేటువంటి ఫోటోలు, క్యాలెండర్స్, దెన్ ఆఫీస్ చుట్టూ ఉండే గోడల చుట్టూ ఉండేటువంటి ఏమైనా ఒకవేళ రాతలు ఉంటే వాటన్నిటిని కూడా ప్రాపర్గా చేశాము. తర్వాత పబ్లిక్ ప్లేసెస్ అనే రోడ్స్ అవ్వచ్చు, బ్రిడ్జెస్ అవ్వచ్చు, పార్క్స్ అవ్వచ్చు, ఇలా బస్ స్టేషన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే అన్ఆథరైజ్డ్ డిఫేస్మెంట్ జరిగిన అన్ఆథరైజ్డ్ అన్నీ కూడా ఆథరైజ్డ్ కొన్ని ఉంటాయి, అన్ఆథరైజ్డ్ ఆల్ అన్ఆథరైజ్డ్ అన్నిటికీ కూడా వైట్ వాష్ వేయడము, మొత్తం తీసివేయడము అంతా కూడా. ఇప్పుడైతే కేసెస్ ఏం పెట్టట్లేదు. సో అవంతా కూడా మొత్తం అంతా కూడా ఫుల్ కోఆర్డినేషన్తో ఇటు ఎంసీసీ ఆఫీసర్స్, కన్సర్న్డ్ ఎస్హెచ్ఓస్ అంతా కలిసి అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా అనేటువంటి తీసివేయడం జరిగింది. దెన్ ప్రైవేట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ప్లేసెస్లో ఉండే అన్ఆథరైజ్డ్ ఏవైతే ఉన్నాయో ఆల్ అన్ఆథరైజ్డ్ ప్రైవేట్ ప్లేసెస్లో ఉండే వాటన్నిటిని కూడా డ్రైవ్ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం అక్కడ కూడా 90% అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు ఈరోజు 3 గంటలకి ఆ పార్ట్ కూడా మొత్తం అంతా కంప్లీట్ అనేటువంటి చేస్తూ ఉన్నాము. అక్కడక్కడ చిన్న కొంతమంది మా ఏఆర్ఓలకి, ఆర్ఓలకి డౌట్స్ ఏవైనా వచ్చేటప్పుడు ఎలా చేయాలి, ఏది ఆథరైజ్డ్, ఏది ఇయర్ మార్క్డ్లో ఏం ఉంచవచ్చు, ఇలాంటి డౌట్స్ అనేటువంటి అంటే అన్ని రకాల డౌట్స్ కూడా పూర్తిగా అనేటువంటి క్లారిఫై చేశాము. దే ఆర్ ఆన్ ద జాబ్. సో ఇంతవరకు ఎటువంటి ఇన్సిడెంట్ అనేటువంటి కాలేదు. ఇప్పటి నుండి ఇక రేపటి నుండి వచ్చే డైలీ రిపోర్ట్లో ఇంకా ఎక్కడెక్కడైనా తీసాక కూడా మళ్ళీ ఎవరైనా కొత్తగా పెడితే, కొత్తగా మేము ఒక స్ట్రీట్లో పెట్టామనుకోండి, స్ట్రీట్లో మళ్ళీ కొత్తగా ఎవరో ఒకరు వాల్ రైటింగ్ రాశారు, కొత్తగా అన్ఆథరైజ్డ్ పోస్టర్ పెట్టారు, ఇలాంటివి ఏమైనా పెడితే దానికి తగ్గట్టుగా ఐపీసీ 188 కానీ 171H ఐపీసీ కానీ దెన్ 97 మాకు ఒక యాక్ట్ అనేటువంటిది ఉంది, ఈ డిఫేస్మెంట్కి సంబంధించినది ఏపీ యాక్ట్ ఉంది. ఇలా డిఫరెంట్ సెక్షన్స్తో అనేది దానిపైన కేసెస్ని లాడ్జ్ చేయడానికి దాని తగ్గట్టుగా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 4.19 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా వెల్లడించారు. డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువెళ్తే తగిన ఆధారాలు ఉంచుకోవాలని, లెక్కలు చూపించుకుంటే ఆ నగదును సీజ్ చేస్తామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశామని, నందిగామ, మైలవరం, తిరువూరుతో పాటు అదనంగా చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. యాప్ ద్వారా ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా పోస్టులు పెడితే చర్యలుంటాయని హెచ్చరించారు. సెన్సిటైజ్ కావడము, కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడము జరిగింది. ఎందుకంటే ఎన్నికలు మనం నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ అందరికీ కల్పిస్తూ మనము ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ సంవత్సరం జనవరి నుంచి మొన్న నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఇప్పటిదాకా 4.19 అంటే 4,19,00,000 క్యాష్ని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం 23,000 లీటర్లు మనం సీజ్ చేశాము. ఇది స్టేట్లో హైయెస్ట్. అదేవిధంగా ఐడి లిక్కర్ ఎస్పెషల్లీ మన మైలవరం, తిరువూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఐడి లిక్కర్ ఒక 50,000 వరకు కూడా మనము సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 171 kg ఆఫ్ గాంజా కూడా పట్టుకున్నాము. 33 kg ఆఫ్ సిల్వర్ అండ్ 3.4 kg ఆఫ్ గోల్డ్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఇది టోటల్ వాల్యూ ఆఫ్ ద కలెక్టర్ గారు చెప్పారు మీకు. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్, అదేవిధంగా ఇంకా ఇతరత్ర ఏమైనా కోఆర్డినేట్ సచ్ ఆపరేషన్స్ ఉన్నా కూడా వాళ్ళని మనము సక్రమంగా ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల కూడా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా మన సిటీలో కంటిన్యూస్గా నైట్ టైం చెకింగ్స్ కానివ్వండి, లాడ్ చెకింగ్స్ కానివ్వండి, ఇవి కూడా చేస్తున్నాము. ఈ ఎంసీసీ వయలేషన్స్కి వచ్చి మీ అందరికీ తెలుసు, ఫస్ట్ 24 అవర్స్లో గవర్నమెంట్ బిల్డింగ్స్, సెకండ్ 48 అవర్స్లో పబ్లిక్ ప్లేసెస్ అండ్ నెక్స్ట్ 72 అవర్స్లో మన ప్రైవేట్ ప్లేసెస్లో కూడా తీయాల్సి ఉంటుంది. దీనిపై బోత్ మున్సిపల్ కమిషనర్ గారు, రెవెన్యూ గారు, మేము అందరం కలిసి కూడా దాదాపు 99% నాకు తెలిసినంత వరకు తీసేసాము. ఒకవేళ మీ దృష్టికి ఏమైనా వచ్చుంటే కూడా మా దృష్టిలో పెట్టండి, డెఫినెట్గా మేము చేస్తాం. అంతేకాకుండా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా ఇందాక చెప్పినట్టు కలెక్టర్ గారు చెప్పినట్టు 1950 కానీ ఫోన్ చేయొచ్చు.
అదేవిధంగా సివిజిల్ యాప్లో ఇచ్చినా కూడా మాకు ఇమీడియట్గా తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి. పోతిన వెంకట మహేష్ కు జనసేన నుండి పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలని కోరిన నగరాల సామాజిక వర్గ నాయకులు. పోతిన మహేష్ కు సీటు కేటాయిస్తే అన్ని వర్గాలను కలుపుకొని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్న వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్. ముస్లింల అభ్యున్నతి కోసం సీఎం జగన్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని వెల్లడి. ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు. కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కు తెలియజేసిన పోలీసులు. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.